హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఇంకా మనం అయితే స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసామండి దగ్గరికి. దీని ఫస్ట్ పార్ట్ వీడియో పెట్టాను. నేను ఇంటికాడ నుంచి తొలేకాదశి అవి చేసుకొని ఇంటికాడ నుంచి ఎలా బయలుదేరాము, ఎక్కడి నుంచి ఆ వ్యూ అంతా చూపించాను. సేమ్ ఊరు వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగిందండి. చక్కగా చెరువులు అవన్నీ కూడా పంట చేలు ఇంకా ఊళ్ళో ఉన్నట్టే ఆ వీడియో మొత్తం పెట్టాను ఫస్ట్ పార్ట్. అందరూ చూసి లైక్ చేసి కమెంట్ చేయండి. ఇదైతే ఇప్పుడు స్వర్ణగిరి లోపల టెంపుల్ అంతా ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం చూపిస్తాను, అస్సలు స్కిప్ చేయకండి. ఎంట్రన్స్లో చూసారా ఎంత బాగా చెక్కారు కదా, ఆ శిల్పి అనేది బాగా కట్టడం ఎంత బాగా కట్టారంటే చూస్తేనే సరే మనకి చాలా ఆనందంగా ఉంది. ఇంకా పార్కింగ్ ఏరియా కూడా లోపలే ఉంది కాబట్టి మనకి బండులతో లోపలికైతే వచ్చేసాము. ఒక్కొక్క బండికి వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటున్నారనమాట. ఇక్కడ మేము 2 బళ్ళు తీసుకెళ్ళాం కాబట్టి 40 రూపీస్. అక్కడ మేము పార్క్ చేసేసిన తర్వాత ఇక్కడ ఒక 15 మెంబర్స్ వరకు ఉన్నారండి. నామాలు అయి పెడుతున్నారనమాట. ఇలాగా ప్రతి ఒక్కరు బండి కాడికి వచ్చేసి మరి పెడతామని అంటున్నారు, అడుగుతూ ఉంటారనమాట. కానీ ఆ రోజు తొలేకాదశి పైగా వెళ్ళాం కదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అది పెట్టుకుంటే మనకి చాలా పాజిటివ్గా అనిపిస్తుందని మేము ఫ్యామిలీ మొత్తం పెట్టుకున్నాము. ఇంకా పెట్టుకున్న ఒక్కొక్కరికి 10 రూపీస్ తీసుకుంటున్నారు మనిషికి వచ్చేసి. ఆ నామం అలా పెట్టిన తర్వాత వాళ్ళ సంపాదన అయితే సూపర్ అన్నమాట. చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యామిలీ దిగుతున్నారు, అందరూ పెట్టించుకుంటారు. ఈ బాగా పైసలు అయితే బాగా లాగుతున్నారు. మంచిగా లోపలికైతే ఎంటర్ అయిపోయామని మేమైతే నడుచుకుంటూ వస్తుంటే అటు ఇటు చూస్తుంటే భలేగా అనిపించింది. నాకైతే ఫుల్ ఆనందంగా అనిపిస్తుందండి. మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది అదంతా కూడా చూస్తుంటే. ఇక్కడ బ్రహ్మరథం అంటే చుట్టూ ఎలిఫెంట్స్ అయ్యి లేవు. ఇక్కడ వాటర్ వస్తుంది బ్రహ్మరథం మీద వెంకటేశ్వర స్వామి లోపల అన్నమాట. రథం చాలా బాగుంది, అబ్బా అనిపించింది. ఏది చూసినా సరే మనకి ఒక పాజిటివ్ అనమాట. అసలు చూడగానే అబ్బా ఏం కట్టారబ్బా అన్న ఫీలింగే తప్ప అస్సలు ఇదేంటి ఇలా ఉంది అని ఎక్కడ అనిపించదు అనమాట. ఆ రథం దగ్గర కూర్చొని మేము ఫోటోలు అయి దిగాము. ఇంకా అక్కడ నుంచి ఆ వ్యూ మొత్తం ఇలా చుట్టూ చూస్తుంటే ఆ విగ్రహాలు ఆ కట్టుబడి నాకు చాలా బాగా నచ్చిందండి. ఎన్నిసార్లు అంటానో ఈ వర్డ్ అయితే ఈ వీడియో మొత్తానికి. ఇంకా అక్కడ నుంచి జనం గుంపు కట్టేశారు కదా, మేము దూరం నుంచి చూస్తున్నాం. కాలు కడుక్కుందాం రండి అంటున్నారనమాట మా వారు. ఇంతకి కాలు కడుక్కోవడం కాదండి, ఎక్కడ ఏ సౌండ్లో వస్తున్నాయి, కొబ్బరికాయలు కొడుతున్నారు అనేసి తర్వాత దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది వెంకటేశ్వర స్వామి పాదాలని. ఇంకా చూడగానే మైండ్ బ్లాక్. ఎంత బాగున్నది కదండి పాదాలు అవిని. ఇంకా మా వారు అయితే ఇంకా దగ్గరికి వెళ్ళిపోయి ఆ జనం మధ్యలోంచి దండం అయితే పెట్టేసుకున్నారు. మేము వెళ్ళలేకపోయామన్నమాట. ఎందుకని చెప్పేసి మా వారు పెట్టుకున్నారు కదని మేము ఎదరికైతే వచ్చేసాము. ఇక్కడ ఎలిఫెంట్ చూడండి, అటు ఇటు కూడా రెండు ఎలిఫెంట్లతోటి ఎంత బాగుంది ఆ డిజైన్. అయితే మాకు బాగా నచ్చింది. అక్కడ ప్రతి చోట కూడా ఒక్కొక్క చోట కూర్చొని మాట్లాడుకోవడం, ఆ వీడియో తీసుకోవడం, ఫోటో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ అవతారం చూసారా, 10 అవతారాలు చక్కగా విగ్రహాలు అయితే పెట్టారండి. శ్రీ మత్స్య అవతారం అనమాట ఫస్ట్ది. తర్వాత పైకి వెళ్ళే కొలది నామాలు ఉన్నాయి చూడాలి. ప్రతి నామాలు అలాగా ఇది ఐరన్ తోటి అనుకుంటా అలా నామాలు రాసి చక్కగా బాగా పెట్టారు. ఆ నామాలు చదువుకుంటూ వెళ్ళొచ్చు మెట్లు ఎక్కుతును. ఇది 2వ అవతారం అండి, శ్రీ కూర్మ అవతారము. అసలు చూస్తుంటే ఆ విగ్రహాల కాడ కూర్చుండిపోవాలనిపిస్తుంది. ఒక్కొక్క చోట అయితే మేము కూర్చుండిపోతున్నాం. ఇక్కడ చూడండి ఇలా పైకి ఎక్కగానే అక్కడ శంకు చక్రం నామాలు ఎంత బాగా అనిపించిందో. అంటే అసలు మనం అటు చూసినా అమ్మ అబ్బా సూపర్ అనిపిస్తుంది. ఇటువైపుకి వచ్చి ఇలా వెనక్కి తిరిగి చూస్తున్నా ఏయోటి చక్కగా ఇలా అందంగా కనపడడం నామాలతోటి అదిని. ఇక్కడ చూడండి కూర్మ అవతారం తర్వాత శ్రీ వారాహ అవతారం, ఇంకా శ్రీ నరసింహ అవతారం, శ్రీ వామన అవతారం. ఇక్కడ అగరబత్తులు అవి కూడా అమ్ముతున్నారండి. పూజా సామాగ్రి ఎవరైనా కొనుక్కుంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ శ్రీ పరశురామ అవతారం, శ్రీ రామ అవతారం, శ్రీ బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, లాస్ట్ది శ్రీ కలికి అవతారం. ఇంకా అసలు ఈ అవతారాలు అవి చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. ఒక్కొక్క చోట ఉండి ఆగి మరి చూపిస్తున్నాను. ప్రతిదీ కూడా ఎంట్రన్స్ నుంచి మీకు ప్రతి పార్ట్ ప్రతిదీ అసలు మిస్ అవ్వకుండా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి
చూడండి మీరు. అసలు ఆ టెంపుల్ మొత్తం చూస్తుంటే దాని మీద ఉన్న విగ్రహాలు అవి కూడా ఇప్పుడు మనకి రాతితోనే కట్టారు, రాతితోనే చెక్కారు, కానీ పెయింట్ మాత్రం మట్టితోటి వేసారు అన్నమాట. అంటే ఏదో మట్టితోటి మనం కట్టినట్టుగా ఆ లుక్ అది కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఆ గుడి మీద ఉన్న ఆ విగ్రహాలు చూడండి ఎంత బాగా అనిపిస్తుందంటే పైకి వచ్చేసామన్నమాట. మన మెట్లకి పైకి రాగానే చూడగానే ఇంకా మతిపోతుంది మనకి ఈ లైటింగ్స్ అవిని. సాయంత్రం అయితే చాలా బాగుంటుందంట. ఇంకా ఉండి తీరాలి సాయంత్రం వరకు అనిపించింది మాకైతే. అవి మట్టితో పెయింట్ వేసే, మట్టి పెయింట్ కలర్ ఇంతకి దాని మీద వేసింది. ఇక్కడ చూసారా, ఈ పేరు ఏంటో కానీ నాకు గుర్తులేదు. ఇటువైపు విగ్రహం అనుకొని మేము అక్కడే నించుని ఉన్నాం. చూస్తే అటువైపు కూడా వెళ్తే సేమ్ విగ్రహం అనమాట. రెండు ఇటు చూసిన వాళ్ళకి అటువైపు చూసిన వాళ్ళకి కూడా సేమ్ ఉంది. ఇంకా లోపల నుంచి అక్కడి నుంచి అయితే మేము వచ్చేసామండి. ఇక్కడ వినాయకుడి టెంపుల్ దగ్గరికి వచ్చాము. అక్కడ అయితే గుడి మూసేసి ఉందన్నమాట. పంతులు గారు లేరు, మరి లోపలికి వెళ్ళిపోయారో ఏంటో తర్వాత చూద్దాంలే అనేసి ఇంకా మేము అక్కడి నుంచి దండం పెట్టుకొని అయితే ఎదరికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ వాటర్ పెట్టారండి, త్రాగునీరు బాగున్నాయి. వాటర్ అయితే మేము తాగాము. ఇంకా మంచినీళ్ళు అవిని. అప్పటికే టైం 12:30 కదా. ఇంటికాడ బయలుదేరేటప్పటికి 11 అవిని. ఇక్కడికి వచ్చేటప్పుడు 1 గంట పైనే అయిపోతుంది మేము వచ్చేటప్పటికి. ఇక్కడ వాటర్ అది తాగాం. చెట్లు కూడా అండి, చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ధ్వజస్తంభం చూడండి, అసలు ఏమైనా ఉందండి. ప్రతిదీ కూడా గోల్డ్ కలరు, మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది. ఏదో బంగారం లుక్. స్వర్ణగిరి టెంపుల్ కదా కాబట్టి అందరూ చాలామంది తెలియని పిల్లలు అంటే ఊరి నుంచి అది వచ్చి చూడడానికి వస్తారు కదా. స్వర్ణగిరి టెంపుల్ అనగానే అదంతా బంగారమేనా అని అనుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టి చక్కగా మందిరం ఎలా పెట్టారు. ఇక్కడ రథం, ఇక్కడ బిల్డింగ్ చూడండి. అసలు ఆ బిల్డింగ్ అవి చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ కిందకి వెళ్తే అక్కడ భోజనాలు అవి ఉంటాయన్నమాట. మేము ఆల్రెడీ దర్శనం చేసేసుకున్నాము. అసలు దర్శనం అండి అసలు చాలా బాగా జరిగింది. పెద్ద కన్నుల పండుగ. అసలు చూస్తుంటే లోపలంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈ విగ్రహం అని అనొచ్చు అని కూడా తెలియదు. చాలా ఏంటంటే అసలు కళ్ళు చెదిరిపోయే అంతలాగా దర్శనం అయితే జరిగిందండి. చాలా బాగా అనిపించింది. మొత్తం లోపలంతా కూడా వచ్చేటప్పుడు ప్రసాదం పెట్టారు, రవ్వతోటి చేశారనమాట హల్వా. అది తినేసి మేము బయటకైతే వచ్చేసాము. ఒక లడ్డు అది తీసుకున్నాం, పులిహోర తీసుకుందాం అనుకున్నాము. బాగా ఫుల్ ఆకలేస్తుంది. అంతా తిరిగేమేమో చాలాసేపు అయిపోయింది. అప్పటికే మనం దర్శనం చేసుకునేటప్పటికే 3:30 ఆ టైం అయిపోయింది అనమాట. ఇంకా పులిహోర అడిగితే లేదన్నారు. లడ్డు ఒకటి తీసుకొని 50 రూపాయలు అనమాట లడ్డు వచ్చేసి. మేము ప్రసాదం తినేసిన తర్వాత ఈ కిందకి భోజనాలు పెడుతున్నారు ఇక్కడ ప్రసాదం అని చెప్పేసి అక్కడికి వచ్చాము. అక్కడ చూడండి అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం కిరీటం అది ఎంత బాగా అనిపిస్తుంది కదా. అసలు చూస్తుంటే అసలు కిందకి దిగ్గానే చాలా బాగా అనిపించిందండి. ఓ పక్కనేమో మొక్కలు, ఓ పక్కన ఇది పెద్ద ప్లేసు, ఆ బిల్డింగ్ కూడా, ఓ పక్కన ఎలిఫెంట్స్ అవిని. ఇంకా పులిహార ఇక్కడ దొరికిందనమాట. 2 చోట్ల ప్రసాద కౌంటర్లో అయితే ఉన్నాయి ప్రసాదాలు ఇచ్చేవి. ఇక్కడ పులిహార ఉంది, అప్పుడే వచ్చినట్టుంది. పులిహార అయిపోయిందని అన్నారు కదా ముందు, అప్పుడే వస్తే తీసుకున్నారు. ఒక 3 పొట్లాలు అయితే తీసుకుని వచ్చారు. మా పిల్లలిద్దరికీ కూడా పులిహార అయితే చాలా బాగా నచ్చేసింది, నాకు కూడాని. చాలా స్ట్రాంగ్గా ఉంది, పులుపు ఇంగువ ఫ్లేవర్ అవంతా కూడా. ఫుల్ ఆకలితో ఉన్నామేమో ఇంకా తీసుకురండి అని చెప్పారనమాట. మా వారు మళ్ళీ వెళ్ళారు. అప్పటి వరకు ఆ ఎలిఫెంట్ దగ్గర అలా కూర్చొని ఉన్నాము. ఇంకా అక్కడ పులిహోర అది తీసేసుకొని ఇక్కడ భోజనాల దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. ఇక్కడ కూడా ఇంకా భోజనాలు అంటూ మేమేమి వెళ్ళిపోవట్లేదు. అదంతా అసలు చూడడానికి కనుల పండుగే. అటు ఇటు ఎటు చూసిన కథల బుద్ధి అవుదనమాట. ఆహా అబ్బా ఓహో అన్నట్టే ఉంటుంది. ఇక్కడ బిల్డింగ్ చూడండి, ముందు మామూలుగా తీసాం కదా, మొత్తం క్లారిటీగా క్లియర్గా కనపడాలని చెప్పేసి మొత్తం బిల్డింగ్ అంతా మొత్తం చూపిస్తున్నాను. ఇది లోపల ఎంత పెద్ద ప్లేస్ ఉందంటే భోజనాలు పెట్టే చోట చాలా పెద్ద ప్లేసు. అప్పటికే 4:30 అట్లా అయిపోతుందండి. 4 అలా అయిపోయింది. చాలా తక్కువ మంది లాస్ట్లో. ఫస్ట్ నుంచి ఫుల్గా చాలామంది తిన్నారు. ఇంకా అక్కడ మేము లైన్లో నిలబడ్డామన్నమాట.
చూసారు ఎంత పెద్ద ప్లేసు. అక్కడ మళ్ళీ పిల్లలకి సైకిల్ తొక్కునే వాళ్ళు అంటే పైసలు కట్టి మనం సైకిల్ తొక్కుకునేటోళ్ళు తొక్కుకుంటున్నారు, బండ్లు ఎక్కే వాళ్ళు అంటే చిన్న చిన్న కార్లు పెట్టారు అవన్నమాట. మేము లైన్లో నిలబడి ఉన్నాము, నేను అక్కడ కూర్చొని ఉన్నాను. ఇంకా అంటే అక్కడ స్తంభం ఉంటే నేను సెటిల్ అయిపోయాను అనమాట కూర్చోడానికి. ఇంకా భోజనాలు అయిపోయినాయి అని చెప్పేసి రైస్ అయిపోయింది, మళ్ళీ తీసుకొని వచ్చారు వ్యాన్ మీద. అయితే మేము అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేసి అవి దించిన తర్వాత ప్లేట్లలో పెడుతున్నారు, అసలు ఆకులు కాదు, ప్రతి ఒక్కరికి మళ్ళీ అన్ని ప్లేట్లే. అబ్బా ప్లేట్లు ఏంటి అని అనుకున్నాం కానీ చాలా నీట్గా ఉంచారనమాట, బాగున్నాయి. ఇంకా భోజనానికి అయితే మేము వచ్చేసాం. ఇక్కడ దిగిపోయిన తర్వాత ఇక్కడ నేను కూర్చున్నానని చెప్పాను కదా, ఇదిగోండి అక్కడ చిన్న సందు ఉంటే అందులో కూర్చుండిపోయాను, చాలాసేపు నిలబడ్డామన్నమాట. ఇదిగోండి భోజనం అయితే పెట్టారు, టమాటా పచ్చడి, ఒక కర్రీ, ఆలు బఠానీ కర్రీ వేసారు, ఇంకా సాంబారు, అన్నీ ఒకసారి వేసేస్తున్నారు. నేను ఇటు అటు వేయించుకున్నాను, గ్యాప్లు ఇచ్చి రైస్ని మధ్యలో పెట్టి వేయించుకొని తిన్నాను. 3 కూడా చాలా బాగున్నాయండి. వంటలు అయితే చాలా బాగా నచ్చినాయి. సాయి నీకు ఎలా అనిపించింది వంటలు? సూపర్ ఉన్నాయి మా టేస్ట్. మనకి ఫుల్ ఆకలేస్తుందేమో, అసలు ఫుల్ టేస్ట్ అనిపించింది. అవును చాలా బాగా అనిపించింది. అక్కడ చేతులు కడిగేసుకున్న తర్వాత ఇటువైపు వ్యూ చూడండి, అక్కడే భోజనం హాల్ తిన్న దగ్గరే ఉండి ఆ వ్యూ అంతా చూపిస్తున్నాను అనమాట మీకు. ఎంత బాగుందో చూడండి. అసలు ఒక పక్కనే మనకి వాతావరణం అది మబ్బుగా ఉంది, పైగా మబ్బు ఇంకా వర్షం అది పడుతుంది అన్నట్టు నల్లగా అయిపోయింది. అప్పుడు దాకా ఎండగా ఉన్నది, నల్లగా మబ్బులతోటి ఆ వ్యూ చూడండి, ఆ గ్రీన్ అంతా చాలా బాగా అనిపించింది. మీకోసం ప్రత్యేకించి ఇవన్నీ కూడా చూపించాలని ప్రతి పార్ట్ ఇడిచిపెట్టకుండా ఆ గుడి మొత్తం క్లియర్గా తీసామన్నమాట. చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా. ఇక్కడ టేక్ చెట్టు కూడా ఉంది, చక్కగా గుబురుగా ఆ పువ్వులతోటి, అది చాలా బాగా అనిపించింది. మేము అక్కడ నుంచి ఎదరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఇంకా భోజనం హాల్ దగ్గరేనండి ఇవి 3 కూడాని. అక్కడ విగ్రహాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా ఎంజాయ్ చేయాలి, అసలు అంత పాజిటివే మొత్తం అంతా కూడా. కనుల పండుగ. ఇక్కడ కోతి చెయ్యి కడుక్కునే దగ్గర కోతి ఉందన్నమాట. ఇది షార్ట్లో తీసినాం సాయి, అసలు ఫుల్ వీడియోలో లేదు. ఈ పక్కనేమో మా వారు చేయకడుకొని వచ్చి ఇక్కడ ఒకటే చూస్తున్నారు మీరు, ఆ పక్కన ఇంకా 2 ఉన్నాయని చెప్పారు, షార్ట్లో చూపిస్తాను మీకు. ఇక్కడ పిల్లలకి చూపించాను కదా, కార్లు అవి ఉన్నాయి, వాళ్ళందరూ ఎక్కి ఆడుకుంటున్నారు అని చెప్పేసి పైసలు తీసుకొని వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మేము అక్కడి నుంచి వచ్చేస్తున్నాం, లైట్ చినుకులు పడుతున్నాయి, ఇంకా ఎదరికి వస్తున్నాం. ఇవంతా కూడా చూసుకుంటూను ఇదిగోండి అసలు లైటింగ్స్ అవన్నీ కూడా, అవన్నీ ఈత చెట్లు. అది ఫామ్ ఆయిల్ కాదు కదా, ఈత చెట్లే కదా. అదే అవే ఫామ్ ఆయిల్ చెట్లు అది అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో వేస్తున్నారు బాగానే. అక్కడ నుంచి మళ్ళీ ఎంట్రన్స్, మళ్ళీ ఇందాక ఎలాగైతే వెళ్ళామో లోపలికి భోజనం హాల్ లోపలికి, మళ్ళీ అటు నుంచి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా మబ్బు పట్టేసింది కదా, బాగా చెప్పాను, ఇంకా చినుకులు పడతా ఉన్నాయి. ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోటోలు దిగాం చాలాసేపు. మళ్ళీ మబ్బు ఉన్నా కానీ ఇంకా వర్షం స్టార్ట్ అవ్వలేదు, లైట్ చినుకులు అవిని. ఇక్కడ మా వారు చూడండి ఫోజులు ఇస్తున్నారు ఫోటోకి అవిని. ఏనుగా అటు సైడ్ పాపం దంతం ఒకటి ఇరిగిపోయింది. అదిగోండి వర్షం అయితే ఫుల్ వర్షం వచ్చేసింది ఒక్కసారిగా. ఏం లేదు, 15 మినిట్స్ అనుకుంటా అంతే, చాలా గట్టిగా కురిసింది, బాగానే ఆగిపోయిన తర్వాత అయితే మేము ఇక్కడ కూర్చుండిపోయాము. ఈ వర్షంలో కూడా ఇగోండి అసలు ఆ టెంపుల్ అది పైనుంచి కింద దాకా చూస్తుంటే మట్టి పెయింట్ విగ్రహాలకి కదమ్మా సాయి, ఆ మట్టి పెయింట్ వేస్తే ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటేనే కదా. మా సాయి ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ అదిగోండి, ఇక్కడ మనకి లోపల ఉత్సవ విగ్రహాలు అని చెప్పేసి ఉంటాయి, అంటే ఊరేగించడం అవి ఉంటుంది కదా, ఆ విగ్రహాలకు పూజ చేయడం అవన్నీ కూడా మొత్తం అన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తారనమాట. మొత్తం అన్ని ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, శ్రీ సిద్ధి హనుమాన్ అండి పేరు అవుతేని. అంటే ఆంజనేయ స్వామి కొంచెం క్రాస్గా ఇలా ఏంటో మరి అలా పెట్టారు, నాకు అర్థం కాలేదు. శ్రీ సిద్ధి హనుమాన్ అనమాట పేరు. ఇక్కడ ఆంజనేయ స్వామి అది రాముల వారిని లక్ష్మణ్ని ఇద్దరిని అలా భుజాల మీద ఎక్కించుకునే సీను. ఇక్కడేమో హనుమంతుడు ఉంగరం ఇచ్చే సీను సీతమ్మ వారికి. అవన్నీ ఎలాగైతే రాతి మీద చెక్కుంటాయో అలాగే డిజైన్ చేసి చాలా అవును, అసలు చూడడానికి మామూలుగా కాదు, అసలు పెద్ద కనుల పండుగ అని చెప్తున్నాను కదా. ఇక్కడ నుంచి మొత్తం వెనకాలండి ఇవన్నీ కూడా.
ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అనమాట ఇవన్నీ కూడా కడుతున్నారు, ముడుపులు అనుకుంటా. ఇక్కడ పెద్దది మనకి గంట కూడా ఉంది, అది కొట్టడానికి ఏమీ లేదు, మామూలుగా జస్ట్ నేను పోజ్ ఇస్తున్నాను అంతే. అక్కడ మేము చూడడానికి వెళ్ళాము, అదంతా కూడా ఆంజనేయ స్వామి గుడి పక్కన అనమాట. ఇదైతే అటు సైడ్ బ్యాక్ సైడ్ ఇది చూడండి, అసలు ప్రతిదీ కూడా ఎంత బాగుందో గుడి. చూసే కొలది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సాయి ఇది తీయ, సాయి అది తీది అంటానే ఉంటున్నాను. అమ్మ తీసేనమ్మా అంటానే ఉన్నాడు. అయినా సరే నాకు కొత్తగా అటువైపు చూసినా అదే సేమ్ అనిపిస్తుంది, ఇటువైపు చూసినా సేమ్. అసలు ఎక్కడ కూడా ఏంటో వెనక సైడే కదా బ్యాక్ సైడే కదా అన్నట్టు నార్మల్గా ఉంచడం కాదు, ప్రతి చోట ఎటు చూసినా ఎంట్రన్స్ అన్నట్టే ఉంది. ఇక్కడ చూడండి ఎలిఫెంట్లతోటి ఎంత బాగుందో. ఇక్కడ కృష్ణుడి విగ్రహం కదమ్మా పైన, కృష్ణుడి విగ్రహంతో ఇక్కడ ఎలిఫెంట్లు చుట్టూరు ఉండి ఇలాగ వాటర్ పెట్టారు. దాన్ని ఎదురుగుండా స్వర్ణగిరి గోశాల అనమాట. ఆ ఎదురుగుండా అవును, ఆ లోపలికి వెళ్ళామండి. గోవులు అవి చాలా బాగున్నాయి. జస్ట్ సింపుల్గా ఒక 4 చిన్నవి 3 ఉంచారు, పెద్దవి ఒకటి అనుకుంటా. పెద్దవి 2, ఇటు సైడ్ చిన్నపిల్లలు 2 లోపల. చాలా బాగున్నాయి, ఎంత నీట్గా ఉందంటే అసలు చాలా బాగుంది. ఎదరిలాగా విగ్రహం కింద ఒకటి పెట్టారనమాట ఎత్తడితోటి. అన్నీ పెయింట్ తోటి గోల్డ్ తోటి ప్రతిదీ కూడా నింపేశారనమాట. చూస్తుంటే మాతోటి అంటే లైన్లో గుళ్ళోను దర్శనం చేసుకోవడానికి వచ్చిన వెనకాల నిలబడతారు కదా ఆ పిల్లలతోటి, అది నేను ఎవరు కనపడ్డా ఎవరైనా నా పక్కన ఉంటే మాట్లాడేస్తూ ఉంటాను. పిల్లలు కలిసిపోయారు నాతోటి మాట కలుపుతూ, ఆంటీ ఇవన్నీ గోల్డేనా, వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారు. గోల్డ్ కాదమ్మా అదంతా పెయింట్ అని నేను చెప్తున్నాను. ఇది కూడా పెయింటేనా ఆంటీ అనేసి అంటున్నారు. అదిగో చూడమ్మా వెలిసిపోయినట్టు కనపడుతుంది కదా అది పెయింటే అని చెప్పాను. ఇలా గోల్డ్ అయితే బయట వదులుతారు ఏంటి, అలా వదలరు, చాలా సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పాను అనమాట. ఆ విగ్రహాలు అవన్నీ కూడా ఆ చెక్కడం అన్నదండి ఎంత బాగా చెక్కారంటే